సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ లో చేరేందుకు 23/7/2025 నాడు రెండో విడత మరియు ఫైనల్ అలాట్మెంట్ పూర్తవుతుందని, 5వ తారీఖు వరకు పూర్తిగా అలాట్మెంట్ కంప్లీట్ అవుతుందని, 6వ తారీఖున స్లైడింగ్ ఉంటుందని, 7, 8, 11 తేదీలలో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా సెకండ్ కౌన్సిలింగ్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి ఎలాంటి రుసుము లేకుండా జాయిన్ చేసుకోవడం జరుగుతుందని, స్పాట్ అడ్మిషన్లకు ఈ వెసులుబాటు ఉండడం ఆసక్తి గల వారు మెకానికల్, ఈసీఈ, ఈసీపీ కోర్సుల ప్రవేశాల కోసం ఇప్పటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, పాలిటెక్నిక్ లో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా హాస్టల్ వసతి కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు తెలిపారు. కళాశాలలో 10% బీసీలకు, 10% ఓసీలకు, మిగతా 80% ఎస్సీ, ఎస్టీలకు సీట్లు కేటాయించబడతాయని, అలాగే ఏ కోటాలో మిగిలిపోయిన సీట్లైనా స్పాట్ అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుందని, కావున పాలిటెక్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థులు నేరుగా కళాశాలను సంప్రదించి అప్లికేషన్ సమర్పించాలన్నారు. జిఎంఆర్ పాలిటెక్నిక్ లో 3 బ్రాంచ్లు ఉన్నవి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సిసిపి కోర్సులు ఉన్నాయి. ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, అలాట్మెంట్ అయినవి. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఈసీ బ్రాంచ్లో 66 సీట్లు ఫిల్అప్ అయినవి. మెకానికల్ బ్రాంచ్లో 35 సీట్స్ ఫిల్అప్ అయినాయి. సిసిపి బ్రాంచ్లో 14 ఫిల్అప్ అయినాయి. సెకండ్ ఫేజ్ 23 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ 2 అది 23 నుంచి స్టార్ట్ అవుతాయి. దాంట్లో కూడా మీరు ఈ మా కాలేజ్ యొక్క అందరు స్టాఫ్ ఉన్నారు, ఫుల్ స్టాఫ్ ఉన్నారు. ఎంబీఏ అప్లికేటెడ్ కాలేజీ, అందరికీ హాస్టల్ ఉంటుంది. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ చదువుకునే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వచ్చే వాళ్ళకి ఫీజు కట్టే పని లేదు, ఫ్రీ ఉంటుంది. గవర్నమెంట్ జీవో వచ్చింది రీసెంట్గా. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. గవర్నమెంట్ స్కూల్ ఎవరెవరు చదువుకుంటారో పిల్లలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ చదువుకునే పిల్లలకి ఫీజు ఉండదు. ఇంకోటి మా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో ప్రతి ఒక్కరికి హాస్టల్ ఉంటుంది. సో స్పాట్ అడ్మిషన్ మాత్రం ఇది స్టూడెంట్ మంత్లీ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ సప్లాన్ ఏం లేదు. మంత్లీ ఫీజు ఉంటుంది 1500 to 1600, అది పే చేసుకోవాల్సి వస్తుంది. అందరికి హాస్టల్ అకామిడేషన్ ఇస్తాము. స్టాఫ్ మాత్రం మాకు వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. అందరూ కూడా ఎంటెక్, పిహెచ్డి స్టాఫ్ ఉన్నారు. మంచి రిజల్ట్ ఉంది, మంచి కేర్ తీసుకుంటాము. దీని తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ స్పాట్ అడ్మిషన్లో మేము ఎప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాము. 6వ తారీఖు వచ్చి స్లైడింగ్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిన వాళ్ళకి. ఇంకా మిగిలిపోయిన సీట్లకి మేము స్పాట్ అడ్మిషన్ ఇప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాము. స్పాట్ అడ్మిషన్లో పిల్లలు కూడా హాస్టల్ ఇస్తాము కాబట్టి వాళ్ళు ఫీజు పేమెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్పాట్ అడ్మిషన్ అప్లికేషన్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా 5th నుంచి 11th లోపు కంప్లీట్ చేస్తూ ఉంటాము ప్రాసెస్ని. సో అప్లికేషన్ మాత్రం ఇప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. మీకు తర్వాత లేటర్గా సీట్లు ఎన్ని ఉన్నాయి కూడా మేము తర్వాత మీ 5th డిస్ప్లే చేస్తాము, వెబ్సైట్లో కూడా పెడతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుంచి అప్లికేషన్ తీసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ అవన్నీ జిరాక్స్ ఇచ్చారనుకోండి, మీకు ఆ రోజు ఫోన్ కూడా చేస్తాము. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ నియర్ బై మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్ కూడా అందరూ చెప్పండి. మన కాలేజీకి మంచి పేరు ఉంది. ఇక్కడ ఎక్కువ ఎస్సీ 75% ఎస్సీ పిల్లలకు ఉంటుంది, 5% ఎస్టీ పిల్లలకు ఉంటుంది, 10% బీసీ, 10% ఓసీ పిల్లలకు ఉంటుంది. సీట్లు మిగిలిపోతే ఒక కేటగిరీ నుంచి ఒక కేటగిరీ కన్వర్ట్ చేస్తాము. సో మన హబ్లో మా గజ్వేల్ చాలా దగ్గర బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. అంతకుముందు ప్రీవియస్ లేదు. సో ఖాళీ టైంకి వస్తుంది. మనకి ఆ అవకాశం ప్రతి ఒక్కరికి హాస్టల్ ఇస్తాం. హాస్టల్కి ఫుల్ స్ట్రెంత్ అందరూ కూడా హాస్టల్ అకామిడేషన్ ఉంది. సో ఆ ఇబ్బంది ఏం లేదు. మనకి మంచి రిజల్ట్ వస్తాయి. ప్రీవియస్ కూడా అంతకుముందు కూడా ప్రీవియస్ టైంలో కూడా మంచి కాలేజీకి ఎంబీఏ ఉంది, మంచి రిజల్ట్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఈవినింగ్ రెమెడీ క్లాస్ తీసుకుంటాము, స్పెషల్ కేర్ తీసుకుంటాము. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.